ఏమిటి దేశభక్తి? మేమేం లోటు చేశామండి? దేశానికి ఏమన్నా ద్రోహం చేశామా? దేశ రహస్యాలు ఏమన్నా పరదేశానికి చేరేసామా? మేమేమన్నా అక్రమంగా సంపాదించి దాచుకున్నామా? ఏమిటండి మేము చేసిన నేరం? మేమందరం దేశభక్తులు కదా అని మీరు నన్ను అడగచ్చు, నేను మిమ్మల్ని అడగచ్చు. కానీ దేశభక్తి అంటే ఒక చిన్న మాట చెప్పనా? దేశ పౌరుడు బాధ్యతగా ఉండడం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ పోయి గ్రీన్ లైట్ వచ్చే వరకు నువ్వు ఆగితే నీకు దేశభక్తి ఉన్నట్టు లెక్క. అక్కడి నుంచి మొదలవుతుంది దేశభక్తి. అక్కడి నుంచి మొదలవుతుంది. అదేం పోయింది? అది పోయినప్పుడు ఏది పోతే ఏమైంది? ఇక్కడ అది చిన్న విషయం అనుకోవద్దండి. ఓ దేవాలయానికి వెళ్ళాం, ఓ కిరాణం కొట్టుకు వెళ్ళాం, మన వరుసలో ఉన్నాం, ఎక్కడున్నామో అక్కడే ఉండాలి, ముందుకు వెళ్ళకూడదు. అదే దేశభక్తి. దేశం అంటే 10 మంది, దేశం అంటే ఒక్కరు. శంకరాచార్య స్వామి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, మహానుభావుడు. ఆయన చెప్పిన మాట ఏమిటండి? సమష్టి వ్యష్టి రూపముద్వము పదార్థము సర్వసమ్మతవు సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతడిండిమక. సమష్టి వ్యష్టి అని 2 మాటలు ఉన్నాయ్యా, అందరూ ఒప్పుకునేవే, నేనేం కొత్త మాటలు చెప్పట్లా. వ్యష్టి అంటే ఒక వ్యక్తి, సమష్టి అంటే మొత్తం సమాజం. అంటే మరి జీవుడెవరు, దేవుడెవరు అంటే ఒక వ్యక్తి జీవుడు, మొత్తం సమాజం దేవుడు. ఇది శంకరాచార్య చెప్పిన మాట. అంచేత దైవభక్తి అన్నా దేశభక్తి అన్నా మొత్తం అందరి గురించి ఆలోచించడం. మొత్తం అందరి గురించి ఆలోచించకపోతే ఇక్కడ ఈ ఇరుకు సందులో ఒక్కబోసేస్తుంటే ఇన్ని వేల మంది ఎందుకున్నారండి? కార్యకర్తలు అక్కడ నిలబడి ఎందుకున్నారండి? ఇదంతా దేశభక్తి. మనం అంతా ఒక పని మీద వచ్చాం, ఆ పని కోసం మనం సహనంగా ఉండాలి. దేశం కోసం వచ్చాం, సమ్మేళనం కోసం వచ్చాం, ఇక్కడ ఇబ్బందులన్నీ మనం పడవలసిందే అని ఉన్నాం కదా. ఇదే సమిష్టి ప్రయోజనం. చిత్రం ఏమిటంటే మనం ఇంటికి వెళ్ళేసరికి మారిపోతున్నాం. ఇక్కడ ఒక్కసారి పెట్రోల్ కొరత వచ్చిందిట అనగానే ఇంకా కారు బండి మళ్ళీ 2 20 లీటర్ల డబ్బాలు 2 వేసుకుని భార్య భర్త అక్కడ ఉంటున్నారు. ఇదే దేశద్రోహం అంటే. మరి నిజంగా ఏమండి, పూట గడవదు. ఆటో నడిపితే కానీ పూట గడవని వాడికి, ఆటో వాడికి డీజిల్ ఎక్కడ దొరకాలమ్మా, పెట్రోల్ ఎక్కడ దొరకాలమ్మా? ఆ ఆటో వాడి గురించి ఐశ్వర్యవంతులంతా ఆలోచిస్తే దాన్ని దేశభక్తి అంటారు. దాన్ని దేశభక్తి అంటారు. చప్పట్లు బాగా కొట్టేస్తాం, మొత్తం ఇక్కడ విరగొట్టేస్తాం. ఇలా మళ్ళీ రేపొద్దున తయారు. పైగా వ్యాఖ్యానం ఏంటంటే ఆయన అలాగే అంటారు, మన వల్ల అవుతాయి. ఏంటి అవుతాయి? ఎందుకవో కనపడకూడదు. నీకు అత్యవసరమైతే కొనుక్కోవయ్యా, అంతెందుకు స్టాకు? మనం అందరం దేవుడు అనేసరికి కొన్ని వేల మంది వస్తాం, గిరి ప్రదక్షిణం చేయమంటే కొన్ని లక్షల మంది వస్తాం, దేవుడి కళ్యాణం చూడడానికి కొన్ని వేల మంది వస్తాం. కానీ పక్క మనిషి గురించి ఆలోచించమండి. ఇదెక్కడ దైవభక్తో? ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే. పక్క మనిషి గురించి ఆలోచించినప్పుడు మీరు దైవభక్తులు ఎలా అవుతారండి? సంకుచితంగా ఉండిపోకూడదు. సనాతన ధర్మం అంటే సంకుచిత ధర్మం కాదు. వారంతా రామచంద్రమూర్తి కుటుంబం కిందే లెక్క. అది దేశభక్తి అంటే, అది దైవభక్తి.